అదానీని మరోసారి అమెరికా టార్గెట్ చేసుకుంది. ఈసారి ఏకంగా అదానీ లంచాలు ఇచ్చాడని చెప్పేసింది. గతంలో హిండెన్బర్గ్తో అదానీ కంపెనీ భారీగా నష్టపోగా ఇప్పుడు మళ్ళీ అదే అదానీపై అమెరికా మరోసారి టార్గెట్ చేసింది. ఇప్పుడు చేసిన అలిగేషన్స్ను చూసుకుంటే ఇండియాలో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ మరో 7గురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ చెబుతోంది. సేమ్ టైంలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు గ్యాదర్ చేయడానికి ట్రై చేశాడని చెబుతోంది. ఈ ఇన్వెస్టర్లలో అమెరికన్లు కూడా ఉండటంతో ఆ దేశం ఇన్వెస్టిగేషన్ను స్టార్ట్ చేసింది. ఇండియన్ అఫీషియల్స్కు 2100 కోట్లు లంచాలు ఇవ్వడానికి సిద్ధమైనట్లు ఎవిడెన్స్ కూడా క్లియర్గా ఉన్నాయని అమెరికా చెబుతోంది. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, డీటెయిల్ స్ప్రెడ్షీట్స్, ఫోటోగ్రాఫ్స్, గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ అదానీ ఫోన్లో అధికారులు ఇచ్చే లంచం గురించిన డాక్యుమెంట్లు ఉన్నాయని ఆధారాలు చూపిస్తోంది అమెరికా. ఈ అలిగేషన్స్ రాగానే అదానీ షేర్లు భారీగా క్రాష్ అయ్యాయి. వితిన్ 1 డేలో 2 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైపోయాయి. ఏసీసీ సిమెంట్స్ 10%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20%, అదానీ ఎంటర్ప్రైజెస్ 20%, అదానీ గ్రీన్ ఎనర్జీ 18%, అదానీ పోర్ట్స్ 15%, అదానీ పవర్ 14%, అదానీ టోటల్ గ్యాస్ 15%, అదానీ విల్మర్ 10%, అదానీ సిమెంట్స్ 12% నష్టపోయాయి. మొత్తంగా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 14.28 లక్షల కోట్ల నుంచి 12.42 లక్షల కోట్లకు పడిపోయింది. అయితే సరిగ్గా పార్లమెంట్ వింటర్ సెషన్స్ స్టార్ట్ కావడానికి 5 రోజుల ముందు అమెరికా ఈ అలిగేషన్స్ను ఎందుకు చేసినట్లు? దీని వెనుక ఉన్నదెవరు? ఇండియన్ పొలిటీషియన్స్ రాహుల్ గాంధీ కూడా అదానీని ఎందుకు పదే పదే తప్పుపడుతున్నారు? మోదీ అదానీ ఫ్రెండ్షిప్ వల్లే ఇదంతా జరుగుతోందా? అయితే ఈ కథలో మెయిన్ విలన్ జార్జ్ సోరోస్. అదానీ అయినా, అంబానీ అయినా, మోదీ అయినా వీరికి అమెరికా డైరెక్ట్గా టార్గెట్ చేస్తోంది. గతంలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కుర్చీ నుంచి దింపేయాలని వీళ్ళంతా ట్రై చేశారు. కానీ వీరి ఆటలు సాగలేదు. వీళ్ళ కుట్రలకు మెయిన్ రీజన్ ఇండియాని అమెరికా థర్డ్ వరల్డ్ కంట్రీగా చూడటమే. అవును, ఇండియా ఎదగడం ఈ కంట్రీలకు అస్సలు ఇష్టం లేదు. మెయిన్గా అమెరికా, యూరోప్ నేషన్స్కు మనం ఎదగడం అంటే అస్సలు గిట్టదు. అందుకే టైం వచ్చినప్పుడల్లా వీళ్ళు మన ఇండియాను టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అదానీపై చేసిన అలిగేషన్స్లో కూడా జార్జ్ సోరోస్ వెనుకొండి నడిపిస్తున్నాడు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అదానీ కంపెనీపై వచ్చిన అలిగేషన్స్ అన్నిటినీ నడిపించిన వ్యక్తి చంక్ స్కమర్. ఈ చంక్ స్కమర్ 2021లో అమెరికా సెనెట్ మెజారిటీ లీడర్గా ఎలెక్ట్ అయ్యాడు. అంటే మెజారిటీ సెనెట్ లీడర్ అన్నమాట. మన ఇండియాలో జడ్జెస్లను జడ్జిలే ఎంపిక చేస్తారు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు సీజేఐ ఉంటారు కదా, ఆయన తర్వాత వచ్చే సీజేఐని ఆయనే ఎంపిక చేస్తారు. దీనికి ఇండియన్ గవర్నమెంట్ ఓకే చేస్తుంది. దీన్నే కొలిజియన్ సిస్టమ్ అని అంటారు. కానీ అమెరికాలో అలా ఉండదు. అక్కడ సెనెట్ లీడర్ ఈ జడ్జిలను ఎంపిక చేస్తాడు. సో అమెరికాలో బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జడ్జిలను సెలెక్ట్ చేసే పవర్స్ ఈ చంక్ స్కమర్ దగ్గర ఉంది. ఈ స్కమర్ జార్జ్ సోరోస్కు మంచి మిత్రుడు. గూగుల్లో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు బొచ్చెడు దొరుకుతాయి. ఇద్దరు మందు తాగినవి, బాగా కలిసి ఎంజాయ్ చేసిన వీడియోలు మస్తు దొరుకుతాయి. అంతేకాదు వీరిద్దరికి ఎకనామిక్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. స్కమర్కు పిఏసి అని ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. ఈ ఆర్గనైజేషన్కు జార్జ్ సోరోస్ మిలియన్ల కొద్ది ఫండ్స్ డొనేట్ చేస్తూనే ఉంటాడు. ఈ ఇయర్లో కూడా ఈ పిఏసి అనే స్వచ్ఛంద సంస్థకు $16 మిలియన్ అమౌంట్ను జార్జ్ సోరోస్ డొనేట్ చేశాడు. సో ఈ స్కమర్కు జార్జ్ సోరోస్కు ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందో ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఈ స్కమర్ అనేటోడు డెమోక్రాటిక్ లీడర్ అన్నట్టు. మనందరికీ తెలుసు, అమెరికాలో ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ ట్రంప్ పూర్తి స్థాయిలో అధికారాలు చేపట్టడానికి జనవరి లాస్ట్ వరకు టైం ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత 2 నెలల వరకు టైం ఇస్తాడు. అంటే డిపార్ట్మెంట్ మొత్తం అప్పగించడానికి, డిపార్ట్మెంట్లలో ఎవరెవరిని ఎంపిక చేయాలి అనడానికి ఈ టైం అవసరం అవుతుందని అక్కడ భావిస్తూ ఉంటారు. సో బైడెన్ టీంకు ఇంకా 2 నెలల పాటు టైం ఉంది. కాబట్టి జార్జ్ సోరోస్ టీం లాస్ట్ వరకు గేమ్ ఆడుతూనే ఉంది. ట్రంప్ అధికారం చేపట్టక ముందే తమ పని కానిచ్చేయాలని అనుకుంటూ ఉన్నారు. అందుకే కొద్ది రోజుల క్రితమే ఉక్రెయిన్కు హెల్ప్ చేస్తూనే రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ను ప్రయోగించవచ్చు అని బైడెన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. ఇక నెక్స్ట్ వీళ్ళ టార్గెట్ ఇండియా. అందుకే ఈ స్కమర్ను యూజ్ చేసుకుని అదానీని టార్గెట్ చేశాడు జార్జ్ సోరోస్. అదెలాగంటే ఈ స్కమర్ 2021లో అమెరికన్ కోర్టులకు కొంతమంది అటార్నీ జనరల్లను నియమించాడు. అందులో ఒకడే బ్రియాన్ పీస్. ఈ బ్రియాన్ పీస్ అక్టోబర్ 15, 2021లో స్టేట్స్ అటార్నీ జనరల్గా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పుడు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అదానీపై చేసిన అలిగేషన్స్ రిపోర్ట్పై ఈ బ్రియాన్ పీస్ సైన్ కూడా ఉంది.
అంటే ఈ డాట్స్ను కనెక్ట్ చేస్తూ వస్తే ఈ బ్రయాన్ పీస్ అనేవాడు స్కమర్కు చాలా దగ్గర వ్యక్తి. ఈ స్కమర్కు సోరోస్కు దగ్గర ఫ్రెండ్షిప్ ఉంది. వీరంతా కలిసి అదానీని టార్గెట్ చేస్తున్నారు అంతే. దీన్ని మనం అర్థం చేసుకోవాలే కానీ దీని వెనుక చాలా పెద్ద కుట్రే ఉంది. అయితే వీళ్ళ టార్గెట్ అదానీ కాదు, వీళ్ళ మెయిన్ టార్గెట్ ఇండియా. గతంలో హిండెన్బర్గ్ విషయంలోనూ వీళ్ళు అదానీని టార్గెట్ చేసుకున్నారు. ఆ టైంలో జార్జ్ సోరోస్ డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చి అదానీ మోదీపై అలిగేషన్స్ చేశారు. Modi and business tycoon Adani are close allies. Their fate is intertwined. Adani Enterprises tried to raise funds in the stock market but failed. Adani is accused of stock manipulation and his stock collapsed like a house of cards. Modi is silent on the subject, but he will have to answer questions from foreign investors and in parliament. ఎందుకంటే వీళ్ళకు ఇండియా అంటే గిట్టదు. మన దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీగా చూస్తారు. అందుకే ఈ దేశంలో బిలియనీర్స్ ఎదిగితే అది ఫైనల్గా అమెరికాగే థ్రెట్గా మారుతుందని అనుకుంటూ ఉంటారు. దీనికి ఒక లింక్ చెప్తా చూడండి. కొద్ది రోజుల క్రితం ట్రంప్ గెలిచాడు కదా. ట్రంప్ స్వయంగా బిజినెస్ పర్సన్ కాబట్టి బిజినెస్ మెన్లకు ఫేవర్గా ఉంటాడు. వారికి ఎటువంటి థ్రెట్ను కల్పించాడు. అందుకే అదాని కూడా ట్రంప్ విన్ అయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశాడు. అదేమిటంటే తాను అమెరికా గ్రీన్ ఎనర్జీలో అంటే అమెరికా సోలార్ ఎనర్జీలో $10 బిలియన్ ఇన్వెస్ట్ చేశానని చెప్పాడు. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ట్రంప్ పూర్తిగా అధ్యక్షుడయ్యాక ఇది మరింత ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మన ఇండియన్ బిలియనీర్ అమెరికాలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాడన్నమాట. అయితే ఇది జార్జ్ సోరోస్కు రెండు విధాలుగా థ్రెట్ ఇస్తుంది. ఒకటి, అమెరికాలో అదానీ పెట్టుబడులు పెడితే జార్జ్ సోరోస్ బిజినెస్పై ఇది ఇంపాక్ట్ ఇస్తుంది. మెయిన్గా ట్రంప్ కూడా సోరోస్ అంటే ఇష్టం లేదు కాబట్టి దీనిని యాక్సెప్ట్ చేస్తాడు. దీంతో సోరోస్కు కష్టకాలం ఎదురవుతుంది. ఇక రెండోది, ఇండియా ఎదిగితే అది అమెరికాకు ఎప్పటికైనా ఇంపాక్ట్ ఇస్తుంది. మెయిన్గా డీప్ స్టేట్ను ఇండియా ముప్పు తిప్పలు పెట్టిస్తుంది. ఈ డీప్ స్టేట్ను నడిపేది అంతా జార్జ్ సోరోసే కాబట్టి వీడికి చుక్కలు కనిపిస్తాయి మన ఇండియా కనుక ఎదిగితే. అందుకే మోదీ అన్న ఇండియన్ బిలియనీర్స్ అన్న వీడికి గిట్టదు. ఇందులో భాగంగానే ఇటువంటి రిపోర్ట్లను రిలీజ్ చేస్తూ ఉంటాడు. గతంలో హిండెన్బర్గ్ అనే రిపోర్ట్ను రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఇటువంటి అలిగేషన్స్ తన మనుషులతో చేయించాడు. ఇక ఈ మధ్యలో రాహుల్ గాంధీ దూరుతూ ఉంటాడు. పావుగా అయితే మారిపోతాడు. ఇక్కడే అందరికీ రాహుల్ గాంధీ మీద డౌట్ వస్తుంది. కాంగ్రెస్కు డీప్ స్టేట్కు మధ్య లింకులు ఉన్నాయని అందరూ చెబుతూ ఉంటారు. కొన్ని డాట్స్ కనెక్ట్ చేస్తే అది నిజమేనేమో అని అనిపిస్తుంది. రాహుల్ గాంధీ ఎప్పుడు విదేశీ పర్యటన చేసినా ఇండియాలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. పార్లమెంటు సమావేశాల ముందు డీప్ స్టేట్ నుంచి ఏదో ఒక రిపోర్ట్ రాగానే రాహుల్ గాంధీ దాన్ని అందుకుని నానా రభస చేస్తూ ఉంటాడు. రఫేల్ డీల్, హిండెన్బర్గ్, పెగాసస్, ఇప్పుడు ఈ అలిగేషన్స్ ఇవన్నీ డీప్ స్టేట్ కల్పిత పాత్రలే. దానికి సరైన ఆధారాలు లేకపోయినా మోదీని విమర్శించడానికి రాహుల్ గాంధీ వీటిని వాడుకుంటూ ఉంటాడు. రఫేల్ డీల్లో మనందరికీ తెలుసు, ఏదో ఒక విదేశీ పత్రిక రాసిన ఒక ఆర్టికల్ను ఆధారంగా రఫేల్ విషయంలో కుంభకోణం జరిగింది అని నానా రభస చేశాడు. చివరికి సుప్రీంకోర్టులో అసలు ఎటువంటి కుంభకోణమే లేదని, రఫేల్ డీల్ మొత్తం పారదర్శకంగా జరిగింది అని సుప్రీంకోర్టే తీర్పులో చెప్పింది. అయితే భారతదేశంలో అసలు సమస్యలే లేవన్నట్లుగా అమెరికా నెరేటివ్ను రాహుల్ గాంధీ ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాడు. మరి ఈ విదేశీ కుట్రలో బలయ్యేది మాత్రం మోదీ, అదానీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఎంతో రీసెర్చ్ తర్వాత చేసిన ఈ వీడియోకు మీ సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తారని ఆశిస్తూ జై హింద్.